సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టివాడు తన సమస్తమైన మార్గములలో అస్థిరుడు గనుక ద్విమనస్కుడై, అస్థిరుడు గనుక తనకు ప్రభు యొద్ద నుండి ఏమైనా దొరుకుతుందని తలంచుకొనరాదు అన్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5, 6 వచనాలు. విశ్వాసం మనకి దేవుడు సాయం చేయడానికి దేవుడు ఆధారంగా చేసుకునేది విశ్వాసం. ఆఖరికి దేవుడు దోషాలు క్షమించాడనేది కూడా విశ్వసించకపోతే అవి అక్కడే ఉంటాయి. మర్యాదగా మైండ్ దగ్గర పెట్టుకొనినండి. చిన్నదో పెద్దదో తప్పు జరిగింది, నీ వల్ల జరిగిందనుకో, పొరపాటు అది జరిగిందనుకో, వెళ్ళి కృపను వేడుకుంటావు. దేవా నన్ను క్షమించు, తేడా పడ్డానయ్యా, ఇంకోసారి అలా జరగకుండా జాగ్రత్త పడతాను, నన్ను బలపరచయ్యా అని దేవునికి వేడుకున్నావు, క్షమాపణ కోరుకున్నావు, పాపమును ఒప్పుకున్నావు. ఒప్పుకున్న తర్వాత ఒకటి చేయాలి నువ్వు, దేవుడు నా ప్రార్థన విన్నాడు, నా పాపాన్ని క్షమించాడని నమ్మాలి. కొంతమందికి అదొక డౌటు, క్షమించాడో లేదో. ఆయన మాత్రం ఎన్నని క్షమిస్తాడు, 1, 2, నా బతుకంతా వంకర టింకరేనాయ, చేసిందే చేస్తంటుంది మళ్ళీ